200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబై బయలుదేరిన విమానం టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా టర్కీలోని దియార్బకీర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశామన్నారు అధికారులు. దీంతో విమానంలో ఉన్న వందలాది మంది భారతీయ ప్రయాణికులు దాదాపు 16 గంటలకు పైగా ఎయిర్పోర్ట్లో చిక్కుపోయారు. వసతి సహా ఇతర ఏర్పాట్లేవీ లేవని, తమ ప్రయాణం ఎప్పుడు అన్నది అధికారులు చెప్పడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్లైన్స్ సంస్థ నుంచి కూడా ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. వీలైనంత తొందరగా మరో విమానాన్ని తెప్పించి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు. 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబై బయలుదేరిన విమానం టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా టర్కీలోని దియార్బకీర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశామన్నారు అధికారులు. దీంతో విమానంలో ఉన్న వందలాది మంది భారతీయ ప్రయాణికులు దాదాపు 16 గంటలకు పైగా ఎయిర్పోర్ట్లో చిక్కుపోయారు. వసతి సహా ఇతర ఏర్పాట్లేవీ లేవని, తమ ప్రయాణం ఎప్పుడు అన్నది అధికారులు చెప్పడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్లైన్స్ సంస్థ నుంచి కూడా ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. వీలైనంత తొందరగా మరో విమానాన్ని తెప్పించి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని ఎయిర్పోర్ట్ అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు. Who's diabetic and is not eating food because